take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slip up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. హాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో స్టూడెంట్స్ సంబంధించిన ఏ ఇనిషియేటివ్ తీసుకున్నా ఫస్ట్ సపోర్ట్ మీ నుంచి ఖచ్చితంగా ఉంటుంది మాకు. సో రియల్లీ హ్యాపీ ఫర్ దట్ అన్న. మీ గురించి మీరు చెప్తే ఏం చెప్తారు? సో మన గురించి మనం చెప్పుకునే దాంట్లో ఆల్రెడీ చాలా మంది నోటెడే ఉంటాము. సో మైసెల్ఫ్ సాయికిర్ లంకలపల్లి. అండ్ ఇప్పుడు దాకా నేను ఆల్మోస్ట్ 5,35,000 స్క్వేర్ ఫీట్ అనేది కన్స్ట్రక్షన్ చేశాను. యాజ్ ఎ సైట్ ఇంజనీర్గా కానీ, జూనియర్ ఇంజనీర్గా కానీ, అండ్ అలాగే కాంట్రాక్టర్గా, ప్రాజెక్ట్ మేనేజర్గా. సో కంప్లీట్గా ఇప్పుడు నేను ఒక ఓన్ ఫామ్ స్టార్ట్ చేశాను యాజ్ ఎ ఎంటర్ప్రెనర్గా. సో హెచ్ఆర్సి హై రైజ్ కన్స్ట్రక్షన్స్. సో లెస్ బడ్జెట్లో మనకి బ్యూటిఫుల్ అండ్ మీ డ్రీమ్ హౌస్ కట్టడమే మెయిన్ ఎజెండాతో 1 year ఏఎంసీ మనమే డిజైన్ అండ్ బిల్డ్ చేస్తాము. సో డ్రాయింగ్ మందే, మెటీరియల్ మందే, మొత్తం మీకు చాబీ ఇచ్చేదాకా ఎవ్రీథింగ్ మనమే కన్స్ట్రక్ట్ చేసి విత్ 1 year ఏఎంసీ ఇస్తామన్నమాట. ఈ 1 yearలో ఏ చిన్న క్రాక్స్ వచ్చినా, ఎన్ని క్రాక్స్ మనమే మళ్ళీ ఓన్ మెటీరియల్ తెచ్చుకుని మనకి రెక్టిఫై చేసి మనం వెళ్తాం. 1 year వారంటీ ఇదే కమిట్మెంట్తో. సో నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్. సో ఇక్కడ అవ్వచ్చు, ఇది మన సాగర్ రింగ్ రోడ్ లో ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంకొక 0.2 kilometers వెళ్తే మీకు అక్కడ అగస్త్య హాస్పిటల్ ఉంటుంది. సో తట్టన్నారం నాగోల్లో బిల్డింగ్ చేస్తాం. ఇక్కడ వెంకటరమణ కాలనీలో రోడ్ నెంబర్ 6 లో ఒక బిల్డింగ్ కంప్లీట్ చేస్తాం. సో కమిటెడ్ గా ఈవెన్ క్వాలిటీ, టైం, సో ప్రతి దాంట్లో కూడా ఎనీ చేంజెస్ లేకుండా ఏదైతే కమిట్ అవుతామో వితౌట్ ఎనీ కాంప్రమైజ్ మనం డెలివరీ చేస్తాం. సో మనకి ఒక ఐడియా ఉంది. సో అంటే ఇల్లు కట్టుకోవాలని సొంత కళ ఉంది. మీ దగ్గరికి అప్రోచ్ అయితే డిజైన్ దాన్ని కంప్లీట్ గా డిజైన్ చేయగలరు మీరు. మీకు సొంత ఇల్లు కట్టుకోవాలనే కళ ఉండాలి, కొంచెం డబ్బులు ఉండాలి. డబ్బులు లేక నేను ఓకే అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే సైట్ నాలెడ్జ్ అన్న. సో సైట్ నాలెడ్జ్ కావాలి అనుకుంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి. సో జనరల్గా స్టూడెంట్స్ అందరూ కూడా థియరిటికల్ నాలెడ్జ్ నేర్చుకుంటారు, కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు. సో మీ పాయింట్ ఆఫ్ లో దేనికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది అన్న జనరల్గా? సో రెండు నేర్చుకుంటే డిఫరెన్స్ ఏముంటుంది అన్న? సో ఆ విషయానికి వస్తే మనకి మీకు రెండు మ్యాండేటరీ, బట్ 100% మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు థియరిటికల్ నాలెడ్జ్ ఎలా అంటే, ఒక గులాబ్ జామ్ తీగా ఉండిద్దని చెప్పేది మీకు థియరిటికల్ గా మనం చెప్తాం, బట్ నీకు ఆ ఎసెన్స్ నువ్వు తీసుకోలేవు. అది నిజంగా నువ్వు తీసుకున్నప్పుడే కదా ప్రాక్టికల్ గా. ఇటు వచ్చేసి ఒక తీగా ఉండే గులాబ్ జామ్ గురించి తెలుసుకునే దానికి నువ్వు దాన్ని టేస్ట్ చేసిన ఎంత తేడా ఉంటుంది. ఈవెన్ మీకు థియరిటికల్ కి ప్రాక్టికల్ కి అది ఎప్పుడు ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా మనకి, అండ్ మీరు అక్కడ ఏదైతే చదువుకున్న దానికి ఇక్కడ సైట్లు ఇంప్లిమెంట్ చేసేదానికి కూడా ఆల్మోస్ట్ మనం దాన్ని మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తాం అన్నమాట థియరిటికల్ గా. బట్ చాలా ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ వల్ల చాలా చేంజెస్ వస్తాయి. అండ్ చాలా మంది ఇక్కడ ఇబ్బంది పడేది కూడా ఏంటంటే ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్ తోనే వస్తారు ఫీల్డ్ లోకి. ప్రాక్టికల్ లేకపోయేపటికి అది అలా అవ్వకపోవడం వల్ల కొన్ని. సో ఇక్కడ ఏంటంటే మనకి మెయిన్ నేర్చుకోవాల్సింది రీవర్క్ పడకన్నా. నీకు థియరిటికల్గా ఒక పని అలా ఉందంటే ఇక్కడ జరగలేదు, దాని అర్థం ఏంటంటే ఇదంతా తీసి అలాగే చేసేసే ఒక కాలం ఇలా ఉండాలి, అలా లేదు. ఈజ్ ఎనీథింగ్ రాంగ్. అది మొత్తం డిమాలిషన్ చేసి మెటీరియల్ వేస్ట్ చేసే రైట్ నీకు నాకు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇది ఈజ్ ఎ నేచురల్ సబ్స్టెన్స్. ఒక అగ్రిగేట్ కానీ, ఒక సిమెంట్ కానీ నేచర్తో వచ్చిన దాన్ని నిన్ను వేస్ట్ చేయడానికి మనకి ఆ రైట్ లేదు. ఇఫ్ ఇట్ ఈస్ ఎనీథింగ్ రాంగ్, దాన్ని ఎలా కరెక్ట్ చేయగలం? దట్ ఈస్ ద ఇంజనీరింగ్, ద ప్రాసెస్ ఆఫ్ ఇంజనీరింగ్. అది సో నీకు అది ఎప్పుడు వస్తుందంటే ప్రాక్టికల్ గానే వస్తుంది. ఓన్లీ థియరిటికల్ గా ఏమవుతుంది, నీకు అది తెలుసుకుంటావు, నీకు అదే కావాలి. అది లేకపోతే ఏం చేయాలని ఆల్టర్నేటివ్ నీకు రాదన్నమాట. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్ డెఫినెట్లీ మ్యాండేట్ థియరిటికల్ తర్వాత. అని అదే మీరు మెయిన్ మెన్షన్ చేశారు కదా, వేస్ట్ చేయకూడదని. సో జనరల్ కన్స్ట్రక్షన్ లో 8 to 10% అనేది వేస్ట్ కింద పోతుంది అంటారు మామూలుగా. సో యాజ్ ఇంజనీర్ గా మనం వేస్ట్ కాకుండా ఉండడం కోసం అంటే ఎటువంటి ప్రివెన్షన్ మెథడ్స్ తీసుకోవచ్చు అంటున్నారు? సో ఎవ్రీథింగ్ మనము ఇప్పుడు 8 to 10% వేస్ట్ అంటే వేస్ట్ అయ్యేదాన్ని కూడా మనం యూటిలైజ్ చేసుకునేలాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే కన్స్ట్రక్షన్ ఉంది, మీరు కిందకి వెళ్ళేటప్పుడు చూస్తే సైడ్ సెట్ బ్యాక్స్ ఉంటాయి. సో ఆ సెట్ బ్యాక్ ఏంటంటే నాకు ఫిల్లింగ్ మెటీరియల్ రావాలి. సో తర్వాత నాకు డెబ్రిస్ కానీ ఆ వేస్టేజ్ అంతా ఏం చేసుకున్నా, నేను ఆ ఫిల్లింగ్ మెటీరియల్ అది యూజ్ చేసుకుంటాను. సో ఎట్ ఎనీ టైం. అండ్ అలాగే ఇప్పుడు ఇక్కడ ఉంది ఓవరాల్ బిల్డింగ్ కి ఒకే టైం మనం కటింగ్ లైన్ తీసుకుంటాం. కటింగ్ లైన్ ఎవ్రీ రాడ్ నాకు యాడ్లో ఇప్పుడు ఇంకా ఎంత స్టీల్ ఉంది, అందులో వేస్టేజ్ ఎంత అవుతుంది, ఎన్ని కటింగ్ లైన్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ నా దగ్గర ఒక క్లియర్ షీట్ ఉంది. ఇంత డాక్యుమెంటేషన్ ఉన్నప్పుడు నాకు వేస్ట్ గా నాకు యాడ్లో స్టీల్ ఉండేది కానీ ఈ వేస్టేజ్ అనేది నాకు తగ్గుతుంది అన్నమాట. సో అలా మనం
ప్యారల్ చేసుకుంటే ఎంతో కొంత వేస్ట్ తగ్గచ్చు. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలంటున్నారు. సో ఇప్పుడు బయట ఉన్న సినారియో ఏంటంటే, సో ఒక బీటెక్ చదివిన స్టూడెంట్ సో ప్రాక్టికల్ నాలెడ్జ్ తెలుసుకోవాలనుకుంటే సో సైట్ జాబ్ కావాల్సిందే. కానీ వితౌట్ ఎక్స్పీరియన్స్ బయట సైట్ జాబ్స్ ఇవ్వట్లేదు. సో ఈ సినారియోలో వాడు ప్రాక్టికల్ నాలెడ్జ్ తెలుసుకోవాలనుకుంటే ఎలా అన్న అసలు ఇంటర్న్షిప్స్. సో ఈవెన్ అతను బీటెక్ ఆర్ డిప్లొమా చేసేటప్పుడే నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి బయట ఇంటర్న్షిప్ చేసుకోవడానికి. కానీ ఈవెన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా మనకి ప్రొవైడింగ్స్ ఇప్పుడు న్యాక్ ఉంది. బయట ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయనేది ఫస్ట్ అతను తెలుసుకోవాలి. సో మీరు అన్నది చాలా వ్యాలిడ్ పాయింట్. ఫీల్డ్ లోకి వస్తేనే తెలుస్తుంది. బట్ సైట్ ఇంజనీరింగ్ రావాలంటే ఎక్స్పీరియన్స్ అడుగుతాం. సో వితౌట్ ఎక్స్పీరియన్స్ నీకు ఇవ్వట్లేదు, ఇవ్వకన్నా ఎక్స్పీరియన్స్ రాదు. సో ఎవ్రీథింగ్ ఇస్ వ్యాలిడ్. బట్ దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఇప్పుడు మన హెచ్ఆర్సీలో కూడా మనం ఎక్స్టర్న్షిప్స్ అని పెట్టామన్నమాట. ఎక్స్టర్న్షిప్స్ అన్న. సో ఇంటర్న్షిప్స్ ఎలా అయితే మనం చేస్తున్నామో వాటిని మనం ఎక్స్టర్న్షిప్స్ అని చేస్తాం. ప్రియర్ టు సైట్ ఏదైతే ఉందో మనం ఎక్స్టర్న్షిప్ ప్రొవైడ్ చేస్తాం. విత్ ద మినిమం అమౌంట్ ఏంటంటే వాళ్ళకి స్టైఫండ్ కూడా ఉంటుంది. అందులోనే మినిమం అమౌంట్ పేతో వాళ్ళకి 3 months ఆఫ్ ఎక్స్టర్న్షిప్స్ కంటిన్యూ చేస్తాం, సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ బెటర్ ఎక్కడైనా మనం జాబ్ ప్లేస్మెంట్ కాకుండా ఎవరైతే ఎంటర్ప్రినర్ థాట్ ఉందో సివిల్లో ఏదైనా ఓన్ గా చేయాలి, ఎప్పుడైనా ఓన్ గా వెళ్ళాలి అనుకునే ఇనిషియల్ కంపెనీస్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళతో ఇతను కొలాబ్ చేసి సో అతను డెవలప్ అవ్వడం మనం యూస్ చేస్తాం. నాట్ ఓన్లీ మన గురించి చెప్పట్లేదు, ఇంకా నెంబర్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉంది, న్యాక్ గురించి మీరు విని ఉంటారు. ఈవెన్ మనకి 6 months కోర్సెస్ ఉన్నాయి విత్ మినిమల్ ఛార్జెస్. ఈవెన్ SC/ST వాళ్ళకి ఫ్రీ హాస్టల్ ఫీజెస్ ఉంటాయి, చాలా మినిమల్ ఛార్జెస్. అలాంటివి మనం ప్రొవైడ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈవెన్ ఎవ్రీథింగ్ టోటల్ చేసిన దగ్గర నుంచి సర్వేయింగ్ దగ్గర నుంచి అండ్ మనకి అలాగే థియరిటికల్ కానీ ప్రాక్టికల్ కాంక్రీట్ టెక్నాలజీ కానీ బిల్డింగ్ మేనేజ్మెంట్ ఎవ్రీథింగ్ కూడా వాళ్ళు 6 months మనకి నేర్పిస్తారు. సో స్టూడెంట్ అనేది విత్ ఇన్ ద కెరీర్ అప్పుడే అతను చదువుకునేటప్పుడే సో ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి బయట ఎక్స్ప్లోర్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే నీకు ఉంది యాక్సెసిబిలిటీ ఉంది. ఇట్ ఈస్ ఓపెన్ మార్కెట్ ఉన్నప్పుడు నువ్వు ఫీల్డ్లోకి వచ్చినప్పుడు నీకు ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ సో మన దగ్గర అయితే ఓపెన్ ఉంటుంది. మన సైట్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మన ఎక్స్టర్న్షిప్ లో జాయిన్ అవ్వచ్చు. సో మన ఎక్స్టర్న్షిప్ లో జాయిన్ అయితే జనరల్ గా ఓన్లీ సైట్ నాలెడ్జ్ బేసిక్ నాలెడ్జ్ కాకుండా ఓవరాల్ ఎంటర్ప్రెన్యూర్ నాలెడ్జ్ మొత్తం షేర్ చేయగలరు అంటున్నారు మీరు. డెఫినెట్లీ. సో ఎంటర్ప్రెన్యూర్ నాలెడ్జ్ అంటే అది నాట్ ఓన్లీ ఎంటర్ప్రెన్యూర్ నాలెడ్జ్. సో ఎంటర్ప్రెన్యూర్ గా మనం ఏం తయారు చేయలేం. సో కొంతమంది ఈజ్ సూటబుల్ ఫర్ ద ఎంప్లాయీస్, వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్ చేయలేం. కొంతమంది దే వాంట్ లైక్ ఎంటర్ప్రెన్యూర్, వాళ్ళు ఎంప్లాయ్ చేయలేం. సో హీస్ జెన్యున్లీ అతనికి ఏదైనా చెయ్యాలి సివిల్లో, సో ఓన్గా నేర్చుకోవాలి. నాట్ ఓన్లీ క్వాలిటీ కన్స్ట్రక్షన్, బియాండ్ దట్ ఇంకా ఇది ఎంత అవుతుంది, ఎంతలో కంప్లీట్ చేయాలి, ఎలా కంప్లీట్ చేయాలి, ఎంత ప్రాఫిట్ చేయాలి, ప్రాఫిట్ ఎలా మేనేజ్ చేసుకోవాలి. సో ఎవ్రీథింగ్ అతను నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఆ ఫీల్డ్ ఆ జీల్ అనేది ఉంటే వీ విల్ సపోర్ట్. సో డెఫినెట్లీ. అలాగే ఇప్పుడు మన దగ్గర పాస్ట్ ఫ్యూ మెంబర్స్ ఉన్నారు, ప్రెసెంట్ కూడా కంటిన్యూ అవుతున్నారు. సో నెంబర్ ఆఫ్ సైట్స్ ఉన్నాయి. మనం అలానే ఎక్స్టర్న్షిప్స్ ఉంటే హైదరాబాద్ విజయవాడ మనం ప్లేస్ చేయగలం. అన్న జనరల్ గా సివిల్ వర్క్ అన్న సైట్ నాలెడ్జ్ అన్న అది చాలా పెద్ద బావులాంటిది. మనం ఎంత గ్రాప్ చేస్తే అంత వస్తూనే ఉంటుంది. సో అలాగే మొత్తం ఈ వీడియోలో కవర్ చేయలేం కాబట్టి సో యాజ్ ఆఫ్ నో మన సైట్లో స్లాబ్ వర్క్ జరుగుతుంది కాబట్టి సో ఈ వీడియోలో కంప్లీట్గా స్లాబ్ గురించి కవర్ చేద్దామన్నా. సో ఓకేనా. సో ఇప్పుడు యాజ్ ఎ ఫ్రెషర్గా నేను సైట్లోకి వచ్చాను, ఈ రోజు నా ఫస్ట్ వర్కింగ్ డే అనుకున్నా. సో నేను స్లాబ్ గురించి తెలుసుకున్నాను అనుకుంటున్నా. అంటే స్లాబ్ వర్క్ ఎలా జరుగుతుంది, ప్యాటర్న్ ఏంటి, ఏ విధంగా జరుగుతుంది, ఎలా చేస్తే కరెక్ట్గా జరుగుతుంది. సో ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే మీ మాటలో ఎలా చెప్తారు? సో ఆల్రెడీ మనం మీద డిస్కస్ చేసాం కదా, ఒకవేళ ఎవరైతే ఎక్స్టెన్షిప్ వాళ్ళకి వస్తున్నారో ఇక్కడ ఏమి నీకు సపరేట్ మాన్యువల్స్ థింగ్స్ కానీ ఏమి ఉండవు అన్నమాట. సో సైట్లో వాట్ యు లెర్న్ టుడే డెఫినెట్లీ ప్రతి ఒక్కరు మన దగ్గర ఉండే ప్రతి ఒక్కరు ఏం నేర్చుకున్నారో మనకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వాట్ దే అబ్జర్వ్ ఎనీథింగ్. సో ఇప్పుడు ఈ రోజు మన సైడ్ చూసుకుందాం, మీరు మంచి పాయింట్ అడిగారు. సో ఇప్పుడు మన స్లాబ్ వేసిన మస్ట్ అండ్ షుడ్ గా మనం ప్రియర్ టు ద కాంక్రీట్ మనం కాంక్రీట్ చెక్ లిస్ట్ ఇచ్చే ముందే సో ఈ సైడ్ బోర్డ్ ఏవైతే ఉన్నాయో మొత్తం అలైన్మెంట్ ఉన్నాయా లేదా, సైడ్ బోర్డ్స్ మొత్తం అలైన్మెంట్ ఉందా లేదా, ప్లంబ్ ఉందా లేదా, ఓకే బ్యాక్ ప్రాప్ కరెక్ట్ గా ఉందా లేదా మొత్తం చెక్ చేసుకుంటాం. దాని తర్వాత చూస్తే ప్రాపర్ కవరింగ్, ఓకే సో ప్రతిదీ ప్రాపర్ కవరింగ్ మెయింటైన్ అవుతుందా లేదా, కవర్ బ్లాక్స్ పెట్టామా లేదా. అండ్ అలాగే మనం బిఫోర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము లాస్ట్ భవనం వీడియోలో కూడా. సో స్టీల్ ఎలా చెక్ చేసుకోవాలి, ఓకే మనం చాలా క్లియర్ గా చెప్పున్నాము. డ్రాయింగ్ ఎలా చూడాలి, పీటీపీఎం ఎలా చేయాలి. సో స్ట్రక్చరల్ గా మనం రెయిన్ఫోర్స్మెంట్ అంతా కరెక్ట్ గానే పెడుతున్నామా లేదా. సో అవన్నీ కూడా మనం బిఫోర్ కాంక్రీటింగ్ మనం ఇవన్నీ చెక్ చేసుకుంటాం. సో డ్యూరింగ్ ద కాంక్రీట్ వచ్చేప్పటికి
మిక్స్ ఆఫ్ గ్రేడ్. సో గ్రేడ్ అనేది ప్రాపర్గా వస్తుందా లేదా. ఏ గ్రేడ్ యూస్ చేస్తాం జనరల్ గా? సో జనరల్ గా ఉండదు, మనకి స్ట్రక్చరల్ స్పెసిఫికేషన్ ప్రకారం ఇప్పుడు మన పీటీ స్లాబ్ కాబట్టి ఇది M35 ప్రిఫరబుల్. M35. సో మన వాటర్ ట్యాంక్స్ ఆర్సీ స్లాబ్ ఉంటే M25 తీసుకుంటాం. ఈవెన్ మాన్యువల్ ఉంటుంది, ఇప్పుడు RMC వెళ్ళాము. సో మాన్యువల్ అయితే ప్రాపర్ గా సేమ్ మన టీం అనేది మానిటర్ చేసుకుని ఎవ్రీథింగ్ ప్రాపర్ ఆ మిక్స్ ప్రపోర్షన్ వచ్చేలాగా మనం డెలివరీ చేసుకుంటాం. అండ్ దాంతో పాటు ఇంక మనం సైడ్ లో చూసుకోవాల్సింది ఏంటంటే ప్రాపర్ స్లంప్ మెయింటైన్ అవుతుందా, అండ్ అలాగే క్యూబ్ క్యాస్టింగ్స్ అవుతున్నాయా. ఖచ్చితంగా ఇప్పుడు ఈ రోజు సైట్ అంటే సో మన సైట్ మన HRC ఏ కన్స్ట్రక్షన్ ఉన్నా ఈవెన్ స్లాబ్ డే నా ప్రెజెన్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. మన దాంతో పాటు మన సీనియర్ సైట్ ఇంజనీర్ ఒకరు ఉంటారు, అండ్ జూనియర్ ఇంజనీర్ ఒకరు ఉంటారు, అండ్ అలాగే అప్లికేషన్ ఇంజనీర్ ఒకరు ఉంటారు, అండ్ అలాగే కింద క్వాలిటీ కంట్రోల్ ఒక అతను ఉంటారు ప్రతి సైట్ కి కూడా. సో అతని ఎవరి పని వాళ్ళకి జరుగుతూనే ఉంటుంది. మీకు ఆ రిపోర్ట్స్ కూడా ఆన్ ద టైం మన దగ్గర మెయింటైన్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి అనమాట. సో అండ్ అలాగే వీటితో పాటు మనం ఇంకేం చూసుకోవాలంటే ఇనిషియల్ క్యూరింగ్ అనమాట. మీరు చూసినట్టు ఆల్రెడీ మనం అక్కడ క్యూరింగ్ పైప్ కూడా తెచ్చుకున్నాం. సో కొంచెం అది సెట్టింగ్ అనేది అయిన తర్వాత మనం ఇనిషియల్ క్యూరింగ్ చేస్తాం. సో టైం డ్యూరేషన్ వచ్చే బయటికి 5 to 6 hours తర్వాత మనం ఇనిషియల్ క్యూరింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే మనకి ఇనిషియల్ క్రాక్స్ కానీ ఏమి క్యూరింగ్ క్రాక్స్ రాకన్నా డెవలప్ అవ్వకన్నా ఉంటాయి అనమాట. దీస్ ఆర్ ద మనం డ్యూరింగ్ ద కాంక్రీట్ కానీ బిఫోర్ ద కాంక్రీట్ కానీ అండ్ ఈ రోజు నువ్వు తీసుకోవాల్సిన ఎజెన్సీ పాయింట్స్ ఎక్కడ నేర్చుకునేది. సో ఇలా ఎవ్రీడే నువ్వు సైట్కి వచ్చి సమ్ టైమ్ స్పెండ్ చేస్తే డెఫినెట్లీ యూ విల్ గెట్ సమ్ పాయింట్స్ ఎనీ పర్సన్. సో ఇదే ప్రాక్టికల్ నాలెడ్జ్. దీన్ని మనం థియరిటికల్గా కంపేర్ చేసుకుని అండ్ అలాగే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసిన దానికి కాస్ట్ వేరియేషన్స్ ఎలా ఉంటాయి, దీనికి ఎంత అవుతుంది అనేది కూడా మనకు వాళ్ళకి కాస్ట్ ఎస్టిమేషన్స్ కానీ కాస్ట్ కంట్రోల్ టెక్నిక్స్ కానీ ఇవన్నీ షేర్ చేసి 3 months మనం గైడ్ చేస్తాం. సో ఇవన్నమాట మనకి ఇక్కడ ఈరోజు ఉన్న పాయింట్స్. ఓకే అన్న, ఇప్పుడు అంటే ఇప్పుడు జనరల్గా ఈరోజు కొద్దిగా క్లైమేట్ అనేది కొద్దిగా హాట్గా ఉంది కాబట్టి సో 4 to 5 hours అని అంటున్నారు. సో ఏ టెంపరేచర్లో అయినా సరే 4 to 6 hours ఉంటుందా ఇనిషియల్ క్యూరింగ్ టైం మనకి? అంటే ఇనిషియల్ క్యూరింగ్ చేయడానికి ఆ టైం 4 to 6 hours ఉంటుందా? సో అది డిపెండ్స్ ఆన్ సెట్టింగ్ అన్నమాట. మనకి వితౌట్ ఎనీ సెట్టింగ్, ఎందుకంటే మనకి ఇనిషియల్ సెట్టింగ్ అనేది మనం ఒక 1/2 hour పెట్టుకుంటాం. సో సిమెంట్కి దాని ప్రకారం అది ఒకవేళ ఇంకా మనకి సెట్ అవ్వలేదు అనుకోండి, ఒకవేళ క్లైమేట్ ఎలా లేదు మబ్బుగా ఉంది సెట్ అవ్వలేదని ఇంకొంచెం టైం తీసుకుంటాం. బట్ మనకి 10 hours అనేది మనకి దాటకన్నా ఫైనల్ సెట్టింగ్ టైం అనేది దాటకన్నా ఈ లోపలే మనం ఇనిషియల్ క్యూరింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడే ఓకే అన్న, అదే జనరల్గా జస్ట్ పాయింట్ అన్నారు కదా మబ్బుగా ఉంటే అని. సో ఇలా ఇన్ కేస్ స్లాబ్ వర్క్ చేసామన్నా అప్పటిదాకా క్లైమేట్ బాగుంది, స్లాబ్ వర్క్ స్టార్ట్ చేసాం, ముందుకెళ్ళాం, సడన్ గా వర్షం పడింది. సో ఆ సిచ్యువేషన్ లో మీరు ఎలాంటివి ఇనిషియేటివ్ తీసుకుంటారన్న దీన్ని? ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు అసలు మన క్లైమేట్ అంతా క్లియర్ గా ఉంది కాబట్టి మనం ఏం తార్పిలింగ్ కానీ ఏం పెట్టుకోలేదు. ఇది చిన్న స్లాబ్ కాబట్టి మనం డెఫినెట్లీ తార్పిలింగ్ కానీ యూస్ చేసుకుంటాం. ఎందుకంటే రెయిన్ పడ్డప్పుడు ఇనిషియల్ క్యూరింగ్ స్ప్రింక్లింగ్ అవుతుంది, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. బట్ మనకి పైన ఉన్న లేయర్ ఏదైతే సిమెంట్ కంటెంట్ ఉందో అది పోతుంది కాబట్టి మనం ఈ తార్పిలింగ్ పట్టాస్ కానీ మెయింటైన్ చేసుకుంటాం, క్లోజ్ చేసేసుకుంటాం. అక్కడతో క్లోజ్ చేసుకుంటాము. అండ్ ఒకవేళ హెవీ రైన్ పడితే ఎక్కడైతే మన స్లాబ్ వేస్తున్నామో అక్కడ వరకు జాయింట్ అనేది స్లోప్ జాయింట్ పెట్టుకుని తర్వాత మనం రీస్టార్ట్ చేసుకుంటాం. అప్పటికప్పుడు స్లోప్ జాయింట్ ఇస్తే అది వాటర్ అనేది పోతుంది కాబట్టి వాటర్ పోవడానికి తర్వాత ఈ జాయింట్ కి అలవడానికి వాటర్ పోవడానికి అంటే స్లోప్ ఇస్తే వెళ్తుంది అనుకున్నాను. స్లాబ్ అంతా అయిపోతుంది కదా, ఎక్కడైతే ఆపుతున్నామో మనం అది మాత్రం స్లోప్ జాయింట్ మనం కన్స్ట్రక్షన్ తీసుకుంటాం. అన్న జనరల్గా ఫస్ట్ థింగ్ అంటే మెయిన్ క్వశ్చన్ వచ్చేదంటే సో డ్రాయింగ్స్ పరంగా మాకు కంప్లీట్ అయ్యాం. జనరల్గా డ్రాయింగ్స్ అన్ని చూస్తాం. సో డ్రాయింగ్స్ ఒకలా ఉంటుంది, ఇక్కడికి వచ్చే సైట్లో ఎగ్జిబిషన్ జరిగినట్టు చూసినప్పుడు అన్నీ మ్యాచ్ అవ్వు, అంటే ఆ నాలెడ్జ్ మా నాలెడ్జ్ మ్యాచ్ అవ్వదు. సో ఇప్పుడు ఒక థియరిటికల్ నాలెడ్జ్ నుంచి వచ్చినప్పుడు సో నాలెడ్జ్ అంటే డ్రాయింగ్స్ చదవడం ఆ మాత్రం వచ్చు నాకు, అలా మేము వచ్చాం లోపలికి. సో ఈ రెండు మ్యాచ్ అవ్వద్దు. సో ఇనిషియల్ స్టేజ్లో ఆ సైట్ నాలెడ్జ్ సైట్ డ్రాయింగ్స్ అర్థం చేసుకోవడానికి ఏ స్టెప్స్ తీసుకోవాలన్నా జనరల్గా? సో సైడ్ డ్రాయింగ్స్ అబ్జర్వ్ చేయాలంటే దానికి పెద్ద స్టెప్స్ ఏం కాదు. ఖచ్చితంగా మీ సీనియర్స్తో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడం అండ్ అలాగే దాంతోపాటు సూక్ష్మ పరిశీలన అంటాం. చాలా క్లియర్ చెకింగ్ ఉండాలి. సో అది ఫీట్స్లో ఉందా, ఇంచెస్లో ఉందా, అక్కడ హ్యాచింగ్ ఎందుకు ఉంది, అక్కడ స్టెప్ వస్తుందా, ఇక్కడ స్టెప్ ఉందా లేదా, ఎలివేషన్ పిన్స్ ఉన్నాయా, ఎవ్రీథింగ్ డీటెయిల్మెంట్ ఉండాలన్నమాట. సో ఆ డీటెయిల్మెంట్ అనేది ఎక్స్పీరియన్స్ ఏంటంటే ప్రతిదీ చూస్తారు కాబట్టి మన సీనియర్స్ గైడెన్స్లో ఉన్నప్పుడు ఈవెన్ ప్లానింగ్లో కానీ ఇందులోనే కూడా డ్రాయింగ్ చెక్ చేసేటప్పుడు సీనియర్ గైడెన్స్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు అలవాటు అవుతుంది ఆ డీటెయిల్మెంట్ అనేది.
సో అది చూడడం అలవాటు అయిన తర్వాత నీకు డ్రాయింగ్ చూడడం ఆటోమేటిక్గా వస్తుంది. అలాగే మన ప్రీవియస్ వీడియో కూడా సో క్లియర్ స్ట్రక్చరల్ డ్రాయింగ్ ఎలా రీడ్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనే దాని మీద మనం ఫోకస్ చేసాం. అంటే ఇప్పుడు డ్రాయింగ్ మన దగ్గరకు వచ్చింది మామూలుగా. సో డ్రాయింగ్ స్ట్రక్చర్ దగ్గర మన డ్రాయింగ్ మొత్తం అనాలిసిస్ చేసి ఆయన డ్రాయింగ్ ఇచ్చారు మనకి. సో ఆ డ్రాయింగ్లో సమ్హౌ మీ సైట్ ఇంజనీర్గా సంథింగ్ ఏమైనా మనీ చెక్ చేయడం కానీ, క్వాలిటీ తగ్గించడం ఏమైనా సంథింగ్ ఇలాంటి టాస్క్ ఏమైనా చేసి ఆ డ్రాయింగ్స్ ఏమైనా మార్చుతారా, లేకపోతే కంప్లీట్గా ఎలా ఉండి అలాగే ఎగ్జిక్యూట్ చేస్తారా? సో మ్యాక్సిమం మన హెచ్ఆర్సీ చేసేదంతా కూడా డిజైన్. ఓకే. సో డిజైనింగ్ కూడా మనమే ఇస్తున్నాం కాబట్టి లేదు. బట్ ఇనీషియల్ డేస్లో ఎలా ఉండేదంటే డిజైనర్స్ సపరేట్ ఉండేవాళ్ళు. అప్పుడు మన ఎయిమ్స్ ఇచ్చేవాళ్ళం కాదు. ఎవరు డిజైన్ చేస్తే మన ఎయిమ్స్ ఇవ్వలేం కదా. బట్ అప్పుడు ఏం చేసుకుంటామంటే మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకునే వాళ్ళం. సో ఏంటంటే వేరే ఎక్స్పర్టైజ్ ఇన్ డిజైనింగ్ ఆల్సో మన టీం ఏం చేస్తారంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటారు. ఏదైనా ఓవర్ ఎన్ఫోర్స్మెంట్ అయితే జస్ట్ ఏం చేస్తారంటే మన ఎవరైతే స్ట్రక్చర్ ఇంజనీర్ వాళ్ళతో డిస్కస్ చేసుకుని ఇఫ్ ఏదైనా ఓవర్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటే ఏఎన్ఎఫ్ స్టీల్లో కానీ వాళ్ళతో డిస్కస్ చేస్తారు. సో వెరీ క్లియర్లీ వన్ పాయింట్, మీరు బ్లైండ్గా ఇప్పుడు ఒక డ్రాయింగ్ ఇచ్చారు, బ్లైండ్గా నువ్వు ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు నువ్వు ఇంజనీర్ అవ్వవు. సో జస్ట్ ఎగ్జిక్యూటర్ అవుతావు. నువ్వు ఇక్కడ నేను 8 mm రాడ్ వేసానంటే ఇది ఎందుకు వేసా, రీప్లేస్మెంట్ ఇక్కడ 12 ఎందుకు వేయలేదు, 10 ఎందుకు వేయలేదు, ఈ స్పేసింగ్ ఇంత ఎందుకు పడింది, డెఫినెట్లీ నీకు తెలిసి ఉండాలి. నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తున్నావు అంటే నీకు తెలిసి ఉంటుంది. ఎవరు డ్రాయింగ్ ఇచ్చా నువ్వు ఎగ్జిక్యూట్ చేయకూడదు కదా. సో రేపు ఆవిడ వచ్చి దూకమంటాడు, దూకవు కదా. డెఫినెట్లీ నీకు ఆ పాయింట్ తెలిసినప్పుడే నువ్వు మిస్టేక్ చేయవు. ఇది ఇక్కడ 8 ఎందుకు ఉండాలనేది నీకు ఆ క్వశ్చన్ వై అనే క్వశ్చన్ నీకు రేజ్ అయినప్పుడు మాత్రమే డెఫినెట్లీ అది అక్కడ ఉంటుంది. సో డెఫినెట్లీ మనం ఇనీషియల్ డేస్ నుంచి కూడా డ్రాయింగ్ వచ్చిన తర్వాత ఒక్కసారి అది మన పని కాకపోయినా మనం చెక్ చేసేవాళ్ళం. నా వైపు సజెషన్ ఏమైంది, ఎవరైనా సైట్ ఇంజనీర్స్ ఉంటే మీకు వచ్చిన డ్రాయింగ్ కూడా గుడ్డిగా మనం ఇంప్లిమెంట్ చేయకన్నా ఎందుకు అదే రెయిన్ఫోర్స్మెంట్ అంతే వాడారు ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుని మీ స్ట్రక్చర్ మీద డిస్కస్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు కూడా స్ట్రక్చర్ మీద ఒక కమాండ్మెంట్ వస్తుంది. ఒకవేళ ఏదైనా ఓవర్ ఎన్ఫోర్స్మెంట్ ఉన్నా తగ్గించడానికి ఆర్ ఏదైనా అండర్ ఎన్ఫోర్స్మెంట్ బై మిస్టేక్ ఏమైనా పడినా మీరు మ్యాచ్ చేయడానికి కూడా ఉంటుంది. గ్రేట్ పాయింట్ అన్న. సో సైట్ ఇంజనీర్ కూడా అనాలిసిస్ డెఫినెట్లీ సైట్ ఇంజనీర్ మస్ట్ నీడ్ సమ్ డిజైనింగ్ నాలెడ్జ్ స్ట్రక్చరల్ గా. ఓకే, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. యాక్చువల్లీ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. సో స్లాబ్ గురించి ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది ఇన్సైట్స్ ప్రొవైడ్ చేశారు మాకు. సో అన్న నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ ఇలాగా కంటెంట్ ప్రొవైడ్ చేద్దాం అంటే ఇప్పుడు ప్రొవైడ్ చేయగలరన్నా మాకు టైం? వెళ్ళిపోవని మళ్ళీ చేద్దాం. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే మనం లాస్ట్ చేసిన వీడియోలో ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలని చాలా మంది స్టూడెంట్స్ ని కామెంట్ చేస్తున్నారు. సో సేమ్ అలాగే మీకు ఒకవేళ ఇంకా ఏ టైప్ ఆఫ్ నాలెడ్జ్ నేర్చుకోవాలనుకుంటున్నారో ఈ ఛానల్ త్రూ కింద కామెంట్ లో కామెంట్ చేయండి. ఈవెన్ బ్రిక్ వర్క్సా, లేకపోతే ప్లాస్టింగ్సా, కాస్ట్ ఎస్టిమేషన్సా, లేదంటే బిఓక్యూ ప్రిపరేషన్, ఎనీథింగ్ రిలేటెడ్ టు కన్స్ట్రక్షన్ మీరు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారో మన భవనం దాంట్లో కామెంట్ చేస్తే సో మనం దాని మీద మళ్ళీ వర్కౌట్ చేద్దాం, మళ్ళీ చేద్దాం. అండ్ దాంతోపాటు మీరు ఎవరైనా నిజంగా ఫీల్డ్ నాలెడ్జ్ నేర్చుకోవాలి, ప్రాక్టికల్గా ఎక్స్టర్న్షిప్లో జాయిన్ అవ్వాలి విత్ హెచ్ఆర్సీ అనుకునేటట్లయితే మనకి ఈవెన్ డిస్క్రిప్షన్లో మన కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, అది తీసుకోండి అండ్ కాంటాక్ట్ అవ్వండి. మన సైట్స్ అయితే విజయవాడ అండ్ హైదరాబాద్లో ఉన్నాయి. సో ఎక్స్టర్న్షిప్ చేస్తే మీకు ఇంకా ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది. అండ్ ఇవన్నీ కాకుండా ఈ హెచ్ఆర్సీతో మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకునేటట్లయితే సేమ్ కాంటాక్ట్ నెంబర్ తీసుకోండి. అండ్ మీకు ఫ్రీ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. మీకు మన స్క్రీన్ మీద కనబడే క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేస్తే సో మన టీం అనేది ఫ్రీ కొట్టిస్తారు. సో ఫర్దర్ సిట్టింగ్స్లో మనం ఒకసారి కూర్చుందాం. సో డీటెయిల్గా మనకి ఎంత ఎస్టిమేట్ అవుతుంది, ఎప్పుడు టైంలో అవుతుంది, ఎంత ప్రైస్లో అవుతుంది, సింగిల్ కమిటెడ్గా ఏ ఫ్లక్చుయేషన్స్ లేకుండా మనం డీల్ అనేది క్లోజ్ చేసుకుందాం. అదే టైంలో అదే క్వాలిటీతో కన్స్ట్రక్షన్ అనేది క్లోజ్ చేసుకుందాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న.